సాగర్ వయస్సు 45 సంవత్సరాలు, భార్య పేరు పవిత్ర 38 సంవత్సరాలు. ఒకరోజు అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడంతో పుట్టింటికి వెళ్ళాలని అనుకుంది పవిత్ర. కానీ తన భర్తకి వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి సాగర్కి వంట చేసేందుకు ఇంట్లో ఒక పనమ్మాయిని పెట్టింది. అమ్మాయి పేరు రేష్మ. ఊరు వెళ్ళే ముందు ఆ అమ్మాయి సెలవులు పెట్టకుండా అయ్యగారికి బాగా వంట చేసి పెట్టాలి అని చెప్పింది. ఇంతలో బయటికి వెళ్ళిన సాగర్ ఇంటికి వచ్చి రేష్మని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. మీకు హోటల్ భోజనం పడదు కదా, అందుకే వంట చేసేందుకు పనమ్మాయిని పెట్టాను అని అంది పవిత్ర. ఇన్నాళ్ళకి నా భార్య మంచి పని చేసింది అని మనసులో అనుకున్నాడు సాగర్. ఆ అమ్మాయి అందాలు చూసి సాగర్కి మతిపోయింది. భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్తుంది అని ఎదురు చూస్తూ రేష్మని ఎలా పడగొట్టాలో అనే ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడైనా భార్య పుట్టింటికి వెళ్తే రైల్వే స్టేషన్ దాకా తీసుకువెళ్ళేవాడు సాగర్. కానీ ఈసారి ఆటో మాట్లాడి రైల్వే స్టేషన్కి పంపించేశాడు. మా ఆయన ఎందుకు ఇలా చేశారబ్బా, బహుశా ఒంట్లో బాగాలేదేమో అని అనుకుంది పవిత్ర. భార్య వెళ్ళిన వెంటనే ఆ పనమ్మాయిని పిలిచి నీ పేరేంటి అమ్మాయి అని అడిగారు సాగర్. నా పేరు రేష్మ అండి అని చెప్పింది. అవునా, నీలాగే నీ పేరు కూడా మధురంగా ఉంది. అయినా నిన్ను చూస్తే పనమ్మాయిలాగా లేవు, మరి ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు సాగర్. మా ఆయన ఇంట్లో ఏమీ పట్టించుకోడు, అందుకని ఈ పని చేస్తున్నాను అని అంది రేష్మ. సాగర్ ఆ అమ్మాయి తాకాలని, తనని ఎలాగైనా పొందాలని అనుకుంటాడు. ఎలా అబ్బా అని ఆలోచించి నాకు కొంచెం కాలు బెనికింది రేష్మ, బాత్రూమ్ వరకు తీసుకెళ్తావా అని అడిగాడు సాగర్. అలాగేనండి అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది రేష్మ. అలా చెయ్యి పట్టుకొని ఎలా తీసుకెళ్తావు, నీ భుజం మీద చెయ్యి వేస్తాను, నెమ్మదిగా తీసుకొని వెళ్ళు అని అన్నాడు సాగర్. సరేనండి అంది రేష్మ. దగ్గరకు జరిగి రేష్మ భుజం మీద చెయ్యి వేశాడు సాగర్. సుతిమెత్తని శరీరం, సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న కురుల్లోంచి మంచి వాసన వస్తుంది. మనసులో ఏదో అనుకుంటూ రేష్మ మీదికి పడిపోయాడు సాగర్. అయ్యగారు, మీ బరువుని నేను మొయ్యలేకపోతున్నానండి అంది రేష్మ. దగ్గరికి వచ్చేశాములే, కాసేపు ఓపిక పట్టు అంటూ చూడ్డానికి నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నీ వెంట ఎవరు పడలేదా అని అడిగాడు సాగర్. అలాంటివి సహజంగానే జరుగుతాయి కదండి, ఏ ఆడపిల్లకైనా అలాంటివి తప్పదు అంది రేష్మ. మరి నీ వెంట ఎంతమంది పడ్డారు ఏంటి అని అడిగాడు సాగర్. చాలామంది ప్రేమిస్తున్నానని వెంట పడ్డారు, కొందరైతే పెళ్ళి కూడా చేసుకుంటానని అన్నారు. కానీ ఒక్కరి కళ్ళల్లో కూడా నిజాయితీ కనిపించలేదు. ఎంతసేపు వాళ్ళ ఆకలి తీర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే కానీ వాళ్ళ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. అవునా, అసలు మీకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు సాగర్. నిజాయితీగా ఉన్నప్పుడు ఎప్పుడూ సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడుతాడు, కానీ ఇంతవరకు నాకు అలాంటి వారు కనిపించలేదు అంది రేష్మ. అబ్బాయిల గురించి నువ్వు బాగానే కనిపెట్టావు అని అంటాడు సాగర్. కాసేపటి తర్వాత సరేనండి, ఈ రోజుకి పని అయిపోయింది, మళ్ళీ రేపు వస్తాను అని వెళ్ళిపోయింది రేష్మ. రేపు మాత్రం అవకాశాన్ని వదులుకోకూడదు, ఎలాగైనా సరే ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు సాగర్. తనని ఏదో రకంగా ఇరికిస్తే చెప్పిన మాట వింటుంది అని మనసులో అనుకుంటాడు. రాత్రంతా ఆలోచించి ఒక పథకం వేస్తాడు సాగర్. తెల్లవారగానే రేష్మ ఇంటికి వస్తుంది. తను చూసే విధంగా డబ్బు కట్టలు బయటే పెట్టేస్తాడు సాగర్. తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎలాగైనా డబ్బులు దొంగలిస్తుందని అని అనుకుంటాడు సాగర్. అమ్మాయి గదిలోకి వెళ్ళి శుభ్రం చేస్తుంటే డబ్బు కట్టలు కనిపిస్తాయి. ఒక్క క్షణం ఆర్థిక సమస్యలు గుర్తుకొస్తాయి రేష్మకు. కొన్ని డబ్బులు తీసుకుంటే ఇంట్లో సమస్యలు తీరిపోతాయి కదా, కానీ అలా చేయడం తప్పు అని మనసులో అనుకుంటుంది రేష్మ. అయినా వీళ్ళకి బోల్డంత ఆస్తి, పైగా అయ్యగారికి మతిమరుపు కూడా ఉంది అని అనుకుంటుంది రేష్మ. కొన్ని డబ్బులు తీసుకుంటే ఇంట్లో సమస్యలు తీరుతాయి కదా అని తీసుకుంటూ ఉంటుంది. రేష్మకి తెలియని విషయం ఏంటంటే ముందుగానే సీక్రెట్ ఫోన్లో కెమెరా ఆన్ చేసి పెట్టాడు సాగర్. మొత్తం రేష్మ చేసిన దొంగతనం రికార్డ్ అయిపోతుంది.
రేష్మకి ఆ వీడియో చూపిస్తాడు సాగర్. తను దొంగతనం చేసిన వీడియో చూసిన రేష్మ ఎంతో కంగారు పడిపోతుంది. తప్పయింది, నన్ను క్షమించండి అయ్యగారు అని చెప్పి కాళ్ళ మీద పడిపోతుంది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, దయచేసి క్షమించండి అని ఏడుస్తూ రేష్మ. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న సాగర్ తన భుజాల మీద చేయి వేసి పైకి లేపి, సరేలే, నువ్వు చేసిన పని ఎవరికీ చెప్పను, అలాగే నేను చేయబోయే పనిని కూడా ఎవరికీ చెప్పకు అని వెళ్ళి తలుపులు వేసిరా అని అన్నాడు సాగర్. నన్ను ఏం చేయకండి, వదిలేయండి అని అంటుంది రేష్మ. ఎంత చెప్పినా వినకుండా తన ఆకలిని తీర్చుకుంటాడు సాగర్. మీ ఆకలి తీరింది, ఇప్పటికైనా వీడియోని డిలీట్ చేయండి అని అంది రేష్మ. అప్పుడే ఆకలి ఎక్కడ తీరింది, అమ్మగారు వచ్చేంత వరకు నువ్వు నా ఆకలి తీర్చాలి అని. అలా ఆ రోజు నుండి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా పనమ్మాయి రేష్మతో తన ఆకలి తీర్చుకున్నాడు సాగర్.